ఏదైనా కొత్త పాట వస్తే చాలు కథం లైన్లు కట్టి కాస్ట్యూమ్లు కొనుక్కొని తయారుగుంటారమ్మ రీల్స్ చేసి హల్చల్ చేసేందుకు మన ఇన్స్టా చుక్కలు. మొన్న ఇడిచిన ప్రోమో పాటకే ఓ రేంజ్లు ఉంటదని అంచనా వేసినోళ్ళు పురాగ పాట రిలీజ్ కాగానే అస్సలకే తగ్గుతలేరు ఇక. మీకు ఈ పాటకే అర్థం కావాలి అది ఏ పాటనో. ఓ పాలిందా పార్రి. చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే ఏమన్నుందా పాట ఇంటుంటే అందరు ఆడపిల్లలకు అలా రాజకుమారులు యాదికొచ్చి చిన్నగా మురుస్తలేరు. పుష్ప 2 సినిమాలకెళ్ళి రిలీజ్ అయిన రెండో పాటకు రీల్స్ చేయనికే బట్టలు సొమ్ములు తయారు పెట్టుకురంతా సోషల్ మీడియాలో అగ్గిలేపనీకే. కాకుంటే గీ పాట మేకింగ్ చూపించారు గాని అస్సలు వీడియో ఆట చూపియలే. ఓ 2 స్టెప్పులు మటుకు అన్నదానం ముందు ప్రసాదం ఓలిడ్చిర్రు. మరి పురాగ పాట వీడియో ఏ తీర్లుంటదో అనుకుంటా కళ్ళల కాకరొత్తులు వేసుకొని ఎదురు చూడబట్టే. ఇక ఈ పాటకి వచ్చిన పుష్ప పాటకు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. మళ్ళా ఈ పాటకు రికార్డులు ఏ తీర్లుంటాయో మీరే ఊహించుకోర్రిగా. పాట కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టరు సెట్టులున్నోళ్ళందరితోని స్టెప్పులు లేపించి వారెవ్వా అనిపిస్తుండు. పుష్పరాజ్ చేసిన సింగిల్ పాటకే రెస్పాన్స్ తగ్గేదేలే అన్నట్టుంటే మళ్ళీ ఇది కపుల్ సాంగ్ ఈసారి ఇంకా అస్సలకే తగ్గేదేలే అన్నట్టు దూసుకపోతుంది. ఒకవేళ ఈ పాటి దాకా పాటినోళ్ళుంటే ఓ పారట్లిన్రా పొర్రి. ఇంకా వారం 10 దినాల దాకా అందరి నాలుకెల మీద సోషల్ మీడియాలో ఏడజూడు గీ పాటనే ఇనొస్తదిగా. ఈ లెవెల్ క్రేజ్ చూసినాక అట్లుంటది మళ్ళా పుష్పరాజ్తోని అనుకుంటా గల్లలెగిరేస్తురు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా. తెలంగాణలో మళ్ళా కొత్త పంచాదులు అవుతున్నాయి. ఓ దిక్కు రాష్ట్ర గీతాన్ని కీరవాణితోటి ఎందుకు వాడిస్తుర్రు అనే పంచాది నడుస్తుంటే ఆంధ్రోళనే హక్కున పెట్టి తెలంగాణోళ్ళకు పక్కకు పెడుతుర్రు అధికార పార్టీలని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఇట్లా సీనియర్ తెలంగాణ ఉద్యమకారులకు అధికార పార్టీలకు అస్సలకే వాడతలేదు. నిన్న ఓ పాట ఆవిష్కరణ కార్యమైతే ఆడికి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్లు పోయిర్రు. ఇక ఆడ మహేష్ గౌడ్ అన్న మాట్లాడుతుంటే పాశం సార్కు ఏడలేని కోపం వచ్చింది. తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తారు, తెలంగాణ ఐక్యవేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అనుకుంటా పిలుపునిచ్చిండు పాశం యాదగిరి సారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే ఆయన మైక్ గుంజుకొని స్పీచ్ బంద్ చేయమని లొలి చేసిండు. మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు, మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే ఆంధ్ర మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. ఉత్సవాల్లో తెలంగాణలో జాగేడున్నది, అంత అక్కడలోనే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు. ఉద్యమం అనగదొక్కాలని చూసిన వాళ్ళనే అందరం ఎక్కిస్తున్నారు. తెలంగాణలో కళాకారులు కరవైనట్టు వేరే టోలకు రాష్ట్ర గీతాన్ని అప్పచెప్పిర్రు అని ఉన్నాయి లేని అన్ని చదువుకొని పంచాది పెట్టుకుర్రు. రేపు చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణను ఆంధ్ర కలుపుతారేమో అని భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే అని మండిపడ్డాడు. మరి పంచాది రేపు ఏం దాకపోతుందో, ఇంకెన్ని కోట్లాటలు అవుతాయో చూడాలి.